నెల్లూరులోని నిపో సెంటర్లో వెలిసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు శ్రీ దత్తాత్రేయ జయంతి మహోత్సవాలు భక్తి ప్రవత్తితో అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే బాబాకి పవిత్ర పూజలు, హోమాలు, ప్రత్యేక కార్యక్రమాలను భక్తిని అలరిస్తూ సాగాయి. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులు తండోపతండాలుగా చేరి సాయినాథుని దివ్య దర్శనం పొందారు. దైవానుగ్రహం కోసం నిలుచుకున్న వారి మనసుల్లో భక్తి నదిల్లా పొంగింది. ఉత్సవాల అనంతరం 3000 మంది భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించిన భోజన ప్రసాదాలను పంపిణీ చేసినట్లు ఆలయ కార్యనిర్వాహకులు శివరామయ్య గారు, ద్వారకనాథ్ రెడ్డి గారు తెలిపారు. సాయినాథుని సన్నిధికి విచ్చేసిన భక్తులు దత్తాత్రేయ హోమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి శ్రీ బాబా కృపకు పాత్రులయ్యారు. దైవ సన్నిధిలో గడిపిన ప్రతి క్షణం భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మిక ఆనందాన్ని నిలిపింది. ఓం శ్రీ సాయిరామ్. నిపో సెంటర్లో వెలిసి ఉన్న శ్రీ సాయిబాబాకు ఒక ప్రత్యేకమైన గుడిని, స్థలాన్ని ఇచ్చి మమ్మల్ని, మా ట్రస్ట్ బోర్డు మెంబర్ గరిక శివరాముని ప్రోత్సహిస్తున్న నిపో యాజమాన్యానికి మా హృదయపూర్వక అభినందనలు. నిపో తరఫున మా ఎండి గారు ద్వారకనాథ్ రెడ్డి, ఆయన సతీమణి సునీతారెడ్డి, వారి కుమారుడు శ్రీ ఆదిత్యారెడ్డి, మా జేఎండి ఇది టెంపుల్ ట్రస్ట్ చైర్మన్, వీళ్ళందరి సహకారంతో మేము ప్రతి ఉత్సవాలు ఘనంగా చేస్తూ ఈ సెంటర్కే ఒక వన్నె తెస్తున్నాం. ఆ తర్వాత మమ్మల్ని ప్రోత్సహిస్తున్న చెన్నై ఆఫీస్ పవన్ కుమార్ గారికి, శ్రీ గణేష్ గారికి, తడ మేనేజర్ రమేష్ గారికి, అకౌంటెంట్ మహేంద్ర సార్కి, మిగతా అందరికీ భక్తులకి, మాకుండే స్వాములకి, మా స్టాఫ్కి అందరికీ హృదయపూర్వక అభినందనలు. మాకు ప్రతి ఉత్సవాలు ఘనంగా చేస్తున్నాం. దీంట్లో ముఖ్యమైనది అన్నదానం ఈరోజు మేము 3000 మందికి చేయాలనుకున్నాం. ఈ వర్షం వచ్చినా సరే జనం ఆగడంలా, ప్రతిసారి వచ్చినట్టే ఈసారి కూడా జనం వస్తూనే ఉన్నారు. మేము ఇప్పుడు మొదలు 4 గంటల దాకా అన్నదానం నిర్వహిస్తాం. ప్రతి ఒక్కరూ మాకు ఇస్తున్న భక్తులకి, మా దాతలకి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు దత్తాత్రేయ జయంతి సందర్భంగా మన నిప్పో సాయిబాబా మందిరం నందు ఈ దత్తాత్రేయ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మా దయాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక్కడ మాకు అన్ని విధాల సహాయ సహకారం చేస్తున్నటువంటి మన మేనేజ్మెంట్ నిప్పో వారికి, మా యొక్క సహచరులకి, పూజారులకు, ఇక్కడ ఉన్నట్టు భక్తులందరిలో కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరియు ఈ యొక్క దత్తాత్రేయ జయంతికి మనం ఒక ప్రత్యేకత అయినటువంటి కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఇక్కడ హోమాలు, అన్నదానాలు, పూజా కార్యక్రమాలు మరియు ఇవన్నీ కూడా ఎంతో ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము యథాప్రకారంగా ఇక్కడ వర్షాలైనా కూడా ఇక్కడ అదే ప్రకారంగా మేము చేస్తుంటూ ఈ కార్యక్రమం ఆపకుండా ఏ విధంగా చేయదలుచుకున్నాము. మరియు అన్నదాన కార్యక్రమంలో సుమారు ఒక 3000 మంది దాకా కూడా ఇక్కడ భోజనాలకి ఏర్పాటు చేసేదానికి మేము సంసిద్ధం చేశాము. వర్షాలు వచ్చినా కూడా భక్తులు మంచి సంఖ్యలోని భారీ సంఖ్యలో వస్తున్నారు మన దేవస్థానానికి. ఈ దేవస్థానానికి ప్రత్యేకమైనటువంటి ఒక ఆకర్షణ అనేది ఒకటి ఉంది. మనం ఎప్పుడు కూడా ఈ యొక్క దేవస్థానంలో మంచి విధానమైనటువంటి ఏర్పాట్లు, పూజలు అన్నీ కూడా మన సతీష్ శర్మ గారి వాళ్ళ ఆధ్వర్యంలో మనకి ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపాప్రాప్తులు కావాల్సిందిగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిప్పో మేనేజ్మెంట్ వారికి అందరికి కూడా మేము దాని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై సాయిరామ్. జై సాయిరామ్. ఈ రోజున మార్గశిర శుద్ధ పూర్ణిమ అనగా
దత్తాత్రేయ జయంతి మహోత్సవ సందర్భంగా అత్రేయ అనుసుల యొక్క త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతిని పురస్కరించుకొని అవధూత పరంపరలో మొట్టమొదటిగా ఉన్నటువంటి అవధూత చక్రవర్తి అయిన దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతిని పురస్కరించుకొని మన సాయిబాబా మందిరం నందు దత్తాత్రేయ జయంతి మహోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ప్రాతకాలంతో సాయిబాబా వారికి 5:15 కాకడారతి, 6:30 పంచసూక్తపూర్వక పంచామృత అభిషేకాది కార్యక్రమాలు, 8 గంటలకు విశేష అలంకరణ అర్చన సహస్రనామార్చన కార్యక్రమం, తదుపరి 10 గంటలకు రుద్రహోమము, దత్తాత్రేయ మూలమంత్ర హోమాది కార్యక్రమాలు మరియు విశేషమైనటువంటి నివేదన హారతి మంత్రపుష్పాదులు కూడా ఇవ్వడం జరిగింది. అదే రకంగా మధ్యాహ్నం 12:30 3,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని దేవస్థాన కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా సాయంత్రం కూడా శ్రీ గురుచరిత్ర పారాయణ కార్యక్రమం జరుగుతుంది. కావున ప్రాతకాలం నుంచి ఏ రకంగా అయితే భక్తులు ఈ దత్తాత్రేయ జయంతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారో అదే రకంగా అన్నదాన కార్యక్రమంలో సాయంత్రం పారాయణాది కార్యక్రమాలలో కూడా పాల్గొని శ్రీ గురుదత్తుని యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్ టీవీ ఛానల్.